కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం కె సీతారాంపురంలో యార్లగడ్డ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామ యువ నాయకులు చెనుబోయిన సాంబశివరావు పిలుపు మేరకు యార్లగడ్డ సమక్షంలో కె సీతారాంపురం యువత టీడీపీ జనసేన కండువాలు కప్పుకున్నారు. గ్రామంలో నెలకొన్న డ్రైనేజీ మంచినీటి సమస్యల గురించి యార్లగడ్డకు సీతారాంపురం గ్రామస్తులు వివరించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎట్టి పరిస్థితుల్లో మీ గ్రామంలో ఉన్న సమస్యలకు పరిష్కారం చేస్తా అని కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు హామీ ఇచ్చారు. 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో 2 ఈవీఎంలు ఉంటాయి. ఫస్ట్ ఈవీఎంలో ఎంపీలు ఉంటుంది. గాజు గ్లాస్ మీద బాలసూరి గారికి 2వ ఈవీఎం ఎమ్మెల్యేది ఉంటుంది. దాంట్లో సైకిల్ గుర్తు నాది 2వ నెంబర్, నా పేరు నా ఫోటో ఉంటుంది, సైకిల్ గుర్తు ఉంటుంది. దాని మీద గట్టిగా బలంగా గుర్తున్నాను. గన్నవరం నుంచి శాసనసభకు ఎన్నుకోమని మేము మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాం. వచ్చా మీ గ్రామంలో ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినా నేను ఎవరి మీద కక్ష సాధింపులకు వెళ్ళా. మంచి చేయడానికి రాజకీయాల్లోకి వచ్చా. ప్రజల సమస్యల్ని తీర్చడానికి రాజకీయాల్లోకి వచ్చా. కానీ ప్రజలకు సమస్యలు సృష్టించడానికి నేను రాజకీయాల్లోకి రాబోయే కాలంలో మీరు అవకాశం ఇస్తే కేడీసీసీ బ్యాంక్ అనే దానికి నేను చైర్మన్ 1 సంవత్సరం ఉంటే దేశంలో నెంబర్ 1గా పెట్టారు. ఉద్యోగాలు కల్పించారు యువతకి. అలాగే మీ బిడ్డల భవిష్యత్తు మల్లవల్లి పారిశ్రామిక కారిడార్లో కనీసం 15,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. కనీసం మంచిగా పనిచేస్తే మీ బిడ్డలకు ఇక్కడే ఉద్యోగాలు దొరుకుతాయి. ఎక్కడైతే పరిశ్రమలు అవుతాయో అక్కడే డెవలప్మెంట్ ఉంటుంది. అక్కడే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. మీ ఇళ్ళు మీ తలరాతలు మారుతాయి. నేను మీ బిడ్డల